ఏంటది అలా మెరుస్తోంది? హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఇది హాస్పిటల్కి సంబంధించిన పేపర్ కదా? దీని మీదేదో పౌడర్ చల్లినట్టుంది. శ్రీవల్లి ఎక్కడుంది? ఇదేంటి ఇంత హడావిడిగా ఎక్కడికెళ్తుంది? ఇదేంటి ఆ మిగిలిన ఫైల్ ముక్కని అగ్గిపెట్టెతో కాలుస్తోంది? ఆ ఫైల్ మీద ఆ పౌడర్ ఉండటం వల్లే అది అంటుకుందా? ఫైల్ కాలిపోవటం దేవుడి నిర్ణయం కదా? ఫైల్ కాలిపోవడానికి ఫైర్ పౌడర్ దాని మీద చల్లామని పసిగట్టేసింది. ఓ మై గాడ్, దీనికి మళ్ళీ దొరికిపోయాను. ఏంటార్తి, ఈ పాటికి మీ తమ్ముడు ఇక్కడికి వచ్చి ఆ శ్రీవల్లి ముచ్చట్లు చెప్పేవాడు. ఇవాళ ఇంకా రాలేదేంటి? హాస్పిటల్ సమస్య వల్ల 2 రోజుల నుంచి నిద్ర లేదన్నాడు కదా. ఇప్పుడు తీరిపోయేసరికి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పడుకొని ఉంటాడు. సిస్టర్ సిస్టర్, నీకు 100 ఏళ్లరా? ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, అంతలో నువ్వే వచ్చేసావు. ఆ 100 ఏళ్ళు జైల్లో గడపమంటావా? ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, మళ్ళీ జైలని మాట్లాడతావేంటి? ఇంకా సాల్వ్ కాలేదు. ఇప్పుడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. అదేంటి, ఫైల్ కాలిపోయాక అది దైవ నిర్ణయం అని హాస్పిటల్ వద్దని కోదండరామే చెప్పాడు కదా. ఆయన చెప్పాడు, కానీ ఆ ఫైల్ని కావాలనే కాల్చామేమోనని, దైవ నిర్ణయం కాదని శ్రీవల్లికి డౌట్ వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావురా? తనకెలా డౌట్ వచ్చింది? ఎలా వచ్చిందో తెలీదు, కానీ చచ్చాం త్రిదేవ్. ఇప్పుడు శ్రీవల్లి సిబిఐ ఆఫీసర్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అవును బావా, ఇక శ్రీవల్లి ఊరుకోదు. పౌడర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చల్లారు అని మొత్తం కూపీలాగే ప్రయత్నం చేస్తుంది. మంచి ప్లాన్ వేసి తప్పించుకున్నామని ఆనందించేలోపు ఇదేంట్రా ఇలా జరిగింది? ఇప్పుడు ఎలా? తనకి నీ మీద మంచివాడనే అభిప్రాయమే ఉంది కదా, నిన్ను అనుమానించదులే. ఒకవేళ అడిగితే నీకేం తెలీదని ఎస్కేప్ అయిపో. నువ్వు ఒక్కోసారి ఎంత జీనియస్గా ఆలోచిస్తావో అంతే ఫూలిష్గా కూడా మాట్లాడతావు. ఫైల్ చెక్ చేస్తానని తీసుకున్నది నేను, తర్వాత తనకిచ్చి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామన్నది కూడా నేనే. నన్ను అనుమానించక ఇంకెవరిని అనుమానిస్తుంది? సైన్ చేయమన్న దగ్గర నుండి నేను పడుతున్న టెన్షన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్తో తప్పకుండా నా మీద నిఘా పెడుతుంది. నా గురించి ఎంక్వైరీ చేయిస్తే నా బ్యాక్గ్రౌండ్ అంతా బయటపడిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? తను నా గురించి కానీ ఆ ఫైల్ గురించి కానీ ఆలోచించకుండా ఇమీడియట్గా ఏదన్నా ప్లాన్ చేయాలి. దాని ఆలోచనని మనమెలా ఆపగలంరా? ఆపాలి. ఎలాగైనా తనని డైవర్ట్ చేయాలి. ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఆపుతాను. ఆ ఫైల్ మీద ఫైర్ పౌడర్ ఎవరు చల్లుంటారు? ఫైల్ మేనేజర్ గారి దగ్గర
నా దగ్గర, దినేష్ అనే దగ్గర, త్రిదేవ్ దగ్గర ఇలా మా మధ్యలోనే తిరిగింది. చివరగా త్రిదేవి నాకు తీసుకొచ్చిచ్చాడు. మేము దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడే ఆ ఫైల్ కాలింది. త్రిదేవి అలా ఏమైనా చేసుంటాడా? శ్రీవల్లి, అమ్మా, ఏంటమ్మా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా? ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. దైవ నిర్ణయం ఏదైనా మన మంచి కోసమే. అది అర్థం చేసుకో. ఓకే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ టాబ్లెట్స్ ఎందుకురా? వాటితో ఏం చేస్తావు? ఈ టాబ్లెట్ సింగిల్గా వేసుకుంటే మంచి చేస్తుంది, అదే రెండు కలిపి వేసుకుంటే చెడు చేస్తుంది. అర్థం అయ్యేలా చెప్పరా. ఇవి రెండు ఒకేసారి వేసుకుంటే హార్ట్లో బ్లడ్ క్లాట్ అవుతుంది. ఈ విషయం నీకెలా తెలుసు? నేను డాక్టర్ని బావా. అలా నువ్వు చెప్పడం తప్ప నేను ఎప్పుడు చూడలేదు కదరా, అందుకే అడిగాను. కేశవా, నువ్వు ఆగు. రే, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావో చెప్పు. పని మనిషి ఇందాకే కొబ్బరి బొండం కొట్టి గ్లాసులో కొబ్బరి నీళ్లు పోసి పెట్టింది. ఇప్పుడు నేను వెళ్ళి ఆ గ్లాస్లో ఈ రెండు టాబ్లెట్స్ కలుపుతాను. దాన్ని ఈ ఇంట్లో మనం తప్ప ఎవరో ఒకరు తాగుతారు. తాగిన వాళ్ళకి ఒక 1 అవర్లో హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆ ఇచ్చే టాబ్లెట్ ఏదో శ్రీవల్లికే ఇచ్చు కదా. పర్టిక్యులర్గా మనం ఒక్కలనే టార్గెట్ చేస్తే మన మీద అనుమానం రావచ్చు. అందుకే ఇలా చేశామనుకో, అది కూడా దేవుడి ఖాతాలో వేసేయచ్చు.